హాయ్ అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. నిన్న సండే ఎపిసోడ్ రివ్యూ కొంచెం కుదరక చేయలేదు. సో ఫస్ట్ అయితే కొంచెం నిన్న సండే ఎపిసోడ్వి హైలైట్స్ డిస్కస్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఆడియన్స్ని అడిగారండి, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఇమాన్యువల్ అండ్ సంజన గారి పేర్లు చెప్తారు. ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే మాస్క్ మ్యాన్ అండ్ శ్రీజ అని చెప్తారు. ఎందుకు ఇష్టం లేదు అంటే మాస్క్ మ్యాన్ ఇంకా మాస్క్ తీయలేదేమో అనిపిస్తుంది, అండ్ శ్రీజ గారు అవసరం లేని చోట స్టాండ్స్ తీసుకుంటున్నారు. సో అందుకని నచ్చట్లేదు అన్నట్టు చెప్పారు. సో శ్రీజ గారు తగ్గించేశారండి. లాస్ట్ వీక్ అయితే నాకు అంత ఇరిటేటింగ్గా అనిపించలేదు. సో కొంచెం నెగిటివిటీ తగ్గుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, బట్ స్టిల్ అలానే అనిపిస్తుంది చూస్తుంటే. బట్ ఎనీవే, ఇక్కడ షోలో చూపించిందే టోటల్గా జనాల అభిప్రాయం అంటే మనం చెప్పలేం, వాళ్ళు అవన్నీ సెట్ చేసి కూడా ఉంటాయి కాబట్టి. సో ఓకే, ఫస్ట్ అయితే ఇంకా ఇలా జనాల ఒపీనియన్ అడిగారు అక్కడ ఉన్న వాళ్ళది. తర్వాత ఏం చేశారంటే మధ్యలో కొంతమందికి ఫ్యామిలీ నుంచి గిఫ్ట్స్ రాలేదు కదా, సో చిన్న చిన్న గేమ్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అలాగా 5 మెంబర్స్కి గిఫ్ట్స్ వచ్చినాయి. నేను అందరికీ గిఫ్ట్స్ ఇస్తారేమో అనుకున్నాను, బట్ శ్రీజ గారికి రాలేదు, పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. సో ఇంకా కొంతమంది ఉన్నారు రాని వాళ్ళు. సో ఆ గిఫ్ట్స్లో అయితే రితు గారికి వచ్చిన గిఫ్ట్ క్లియర్గా ఉందండి. హింట్స్ అయితే ఇచ్చారు. నీ గేమ్ నీ కోసమే ఆడుకో, ఎవరి కోసమో కాదు, దేని గురించి అంటున్నామో కొంచెం అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అని ఒక లైన్ అయితే ఉంది. ఆడియో మెసేజ్ వచ్చిందనమాట రితు గారికి. సో ఆ మెసేజ్లో అయితే రితు గారికి క్లియర్గా హింట్ ఇచ్చేశారు డీమన్ పవన్ ఇష్యూ గురించి. సో సడన్గా ఒకవేళ అది ఫాలో అయినా రితు గారికే ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను ఇలా చేస్తే అది నెగిటివ్గా వెళ్తుందని సడన్గా మరి గేమ్ చేంజ్ చేస్తారో ఆర్ ఏం చేస్తారో చూడాలి. సో అలా ఏం లేదు, ఇవాళ ఎపిసోడ్లో అయితే నార్మల్గానే ఉన్నట్టున్నారు. నెక్స్ట్ హరీష్ గారికి వచ్చిన లెటర్లో కూడా కొంచెం సెన్సిటివ్గా మాట్లాడమని, ఏదైనా కొంచెం మరీ సీరియస్గా కాకుండా ఫన్నీగా డీల్ చేయమని, తన ఫన్ యాంగిల్ చూపించమని మళ్ళీ లెటర్లో రాశారు. హరీష్ గారికి క్లియర్గా చెప్తున్నారు, కొంచెం సీరియస్గా ఉండకుండా కొంచెం ఫన్నీ సైడ్ కూడా చూపించమని చెప్తున్నారు. సో ఇది కూడా హింట్ లాగే అనుకోవచ్చు తన గేమ్ గ్రో అవ్వడానికి, మాస్క్ మ్యాన్ గేమ్ గ్రో అవ్వడానికి. సో ఇంకా రాముకి ఫోటో వచ్చింది అండ్ సంజన గారికి ఫోటో వచ్చింది, అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారులేండి. సంజన గారు ఆడియో మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆడియో మెసేజ్లో అయితే నీ గేమ్ బాగుంది, అలానే కంటిన్యూ చేయన్నట్టే చెప్పారు. ఫోకస్ ఆన్ గేమ్, ఎమోషనల్ అవ్వకు, ఇక్కడంతా బాగానే ఉంది, అందరూ ఇష్టపడుతున్నారు. సో రితు గారికి హింట్ ఇచ్చారు తను ఏం మార్చుకోవాలో గేమ్లో. హరీష్ గారికి ఇచ్చారు అండ్ సంజన గారికి అంతా బాగానే ఉందన్న ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. మా గేమ్ ఆల్రెడీ బాగానే వెళ్తుంది కాబట్టి అంత మెసేజెస్ ఏమి ఇవ్వలేదు అనుకుంటున్నా. సో ఇంకా రాము గారు ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు. డీమన్ పవన్కి ఆడియో మెసేజ్ వచ్చింది, దానిలో హింట్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇది మెసేజెస్ ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెసేజెస్లో ఉన్న జరిగిన థింగ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి మీకు అని చెప్పి అడుగుతామన్నారు. అవి నిజంగా ఆడియన్స్ నుంచే వచ్చాయా ఆర్ బిగ్ బాస్ టీమే అడుగుతామన్నారా తెలియదు కానివ్వండి. సో ఏదైనా కానివ్వండి, క్వశ్చన్లు అడిగినవి అయితే వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అయ్యే దానికే అడిగారు. ఇప్పుడు రితు గారికి అడిగినవి కానివ్వండి, గేమ్ కంటే మీరు అంటే వేరే చోట ఫోకస్ ఉంది ఆర్ ప్రతిదానికి ఏడుస్తున్నారు ఒకేషనల్గా కాకుండా. సో రితు గారిలో మనం నెగిటివ్గా చూస్తుంది ప్రతి విషయానికి ఏడవడం ఆర్ తను గేమ్ అండ్
తన వాట్ ఎవర్ ఫ్రెండ్షిప్ కానివ్వండి ఆర్ ఏదైనా వేరే రిలేషన్ గేమ్లో ఇన్వాల్వ్ అవుతుంది ఎక్కువ అని ఒక నెగిటివిటీ వచ్చింది రితు గారికి. సో దాని గురించి వాళ్ళు చెప్పారు. అండ్ దానికి ఓటింగ్ అనేది కూడా ఒకటి పెట్టారనమాట. వాళ్ళు క్వశ్చన్ అడిగాక ఓటింగ్ అనేది వస్తుంది. ఆ ఓటింగ్లో చూసుకున్నా కానివ్వండి రితు గారికి 35% తనకు ఫేవర్గా వచ్చింది, 65 డిస్లైక్స్ వచ్చినాయి. సో దీన్ని బట్టి అర్థమైపోవాలి రితు గారు ఒక్కళ్ళకే కాదు అందరికీ ఇట్లానే ఉన్నాయి. శెట్టి గారికి ఏమో గేమ్ ఇంప్రూవ్ చేసుకోమని, అందరితో కలవమని ఇట్లాంటివన్నీ వచ్చినాయి. అండ్ శ్రీజ గారికి ఏమో మీరు ప్రియా గారు నోరు వేసుకొని అందరి మీద పడిపోతారు, హౌస్లోకి వచ్చింది గొడవలు పెట్టుకోవడానికా అన్న ఒక పాయింట్ తీసుకొచ్చారు. శ్రీజ గారు నాకు అంటే బాగా డౌన్ అయిపోయారేమో అనిపించింది. సో ఇక్కడ కూడా 26% లైక్స్ వచ్చినాయి, 74% డిస్లైక్స్ వచ్చినాయి. సో ఇది శ్రీజ గారికి కానివ్వండి రితు గారికి కానివ్వండి వాళ్ళ మీద ఏది నెగిటివ్ వెళ్తుందో బయట అవి హింట్స్ ఇచ్చినట్టు, వాళ్ళు అవి హింట్స్ లాగా తీసుకొని దానిలో చేంజెస్ చేసుకుంటే వాళ్ళకే పాజిటివ్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి సేమ్, అసలు ఏం కనిపించట్లేదు, ఎప్పుడు అమ్మాయిల చుట్టూ కనిపిస్తారు. సో ఇక్కడ దీనికి కొంచెం పర్సంటేజ్ బాగానే ఉంది, అంటే 48% లైక్స్ వచ్చినాయి, 58% డిస్లైక్స్ వచ్చినాయి. సో స్టిల్ ఓకే, ఇవి మేబీ టీమే పెట్టి ఉండొచ్చు, బిగ్ బాస్ టీమే ఈ లైక్స్ డిస్లైక్స్ అనేవి. సో ఇక్కడ నాగార్జున గారు కూడా నువ్వు ప్రతిసారి అందరినీ ఓదారుస్తూ ఉంటే నిన్ను ఓదార్చడానికి ఎవరు ఉండకపోవచ్చు అన్నట్టు అంటారు. సో ఆట చేతులు పట్టుకోవడం కాదు, మన చేతల్లో చూపించాలి ఆట ఏంటో అన్నట్టు చెప్పారు. భరణి గారికి ఏమో రియల్ ఫేస్ చూపించట్లేదు, ఒరిజినల్గా ఉండట్లేదు, సో అదే స్టాండ్ తీసుకోవట్లేదు. ఇట్లా 58% 42% వచ్చింది, 42% డిస్లైక్ వచ్చింది, 58 లైక్ వచ్చింది. ప్రియా గారు ఎనీవే ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఆమెకు కూడా ఏమొచ్చిందంటే మీరు మానిటర్గా మీ వాయిస్ వాల్యూ ఉండాలనుకుంటారు, బట్ కెప్టెన్కి ఎందుకు వాల్యూ ఇవ్వలేదు, మీరే స్మార్ట్ అనుకుంటారు, కెమెరాస్ ఉన్నాయని ఎక్కువ హైలైట్ అవ్వడానికి ఇలా అన్నిటినీ ఓవర్గా క్వశ్చన్ చేస్తూ ఉంటారు అన్నట్టు వచ్చింది. సో 18% లైక్స్ 82% డిస్లైక్స్ వచ్చినాయి. ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఓకే, తనకు వచ్చిన ఇది హింట్ కరెక్టే, చేంజ్ చేసుకునే లోపు వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ తనూజ గారికి వచ్చింది, ఓవర్ ఎమోషనల్ అయిపోతారు కాబట్టి మీరు సీరియల్ రోలే చేస్తున్నారా, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఎప్పుడు చూపిస్తారు. పర్సంటేజ్ ఎక్కువే వచ్చింది వీళ్ళకి, 77% లైక్స్ 23% డిస్లైక్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ డీమన్ పవన్కి వచ్చినాయి. లైక్ శ్రీజ గారు చెప్పారు కదా రితు కంటెంట్ కోసమే చేస్తున్నారు కదా అని, అది నాకు తెలుసులే అని ఎందుకు అన్నారు, తను అన్నప్పుడు అపోజ్ చేయకుండా. సో అసలు మీరు రితు గారితో ఉన్న బాండ్ జెన్యునా కాదా అనే క్వశ్చన్ అడిగారు. సో నేను ఆ మాట అనలేదు అన్నట్టు మాట్లాడారు, బట్ అన్నారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమని చెప్పారంటే తెలుసులే అనేది, అంటే తను నాకు లైక్ తర్వాత నువ్వు సీరియస్ తీసుకుంటున్నావేమో, తర్వాత తను సీరియస్గా కాకుండా తను కంటెంట్ కోసం చేస్తే నీకే ప్రాబ్లం అయిద్ది అన్నదానికి నేను తెలుసులే అన్నట్టు చెప్పారు మరి. సో ఇక్కడ దీనికి పర్సంటేజ్ చాలా తక్కువ వచ్చిందండి, 14% వచ్చింది లైక్, 86% డిస్లైక్ వచ్చింది. నెక్స్ట్ ఇమాన్యువల్ గారికి ఒరిజినాలిటీ బయటపడలేదు ఇంకా అన్నట్టు వచ్చింది. సో ఇమాన్యువల్ గారికి భరణి గారికి సేమ్ థింగ్ వచ్చిందండి. కొంచెం భరణి గారితో కంపేర్ చేసుకుంటే ఇమాన్యువల్ గారు అంత స్టాండ్ తీసుకుంటారు, కొంచెం మాట్లాడతారు, ఆర్గ్యుమెంట్స్లో ఉంటారు. సో అంత అలా ఏం లేదు, ఫేక్ ఏం లేదు అనిపిస్తుంది. కొన్ని ఉన్నాయి చిన్నవి, బట్ అవి కూడా లేకుండా ఎవరు పర్ఫెక్ట్ ఉండరు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. నెక్స్ట్ రాము గారికి వచ్చింది, గివప్ ఇస్తారు, ఎక్కడ స్టాండ్ తీసుకోరు. సో ఇది 27% వచ్చింది తనకి లైక్, 73% డిస్లైక్ వచ్చింది. నెక్స్ట్ ఫ్లోరా గారికి కూడా వచ్చింది. ఫస్ట్ వీక్ తర్వాత ఎక్కడ కనిపించలేదు, ఇదైతే డైరెక్ట్గా పెట్టారు. ఆ ఫస్ట్ వీక్ కూడా సంజన గారి వల్లే కనిపించారు, మీ గేమ్ చాలా బోరింగ్ ఉంది, మార్చుకోకపోతే నెక్స్ట్ వీక్ బై బై అని పెట్టేశారు. సో ఇదైతే 2 డైరెక్ట్ పెట్టేశారు. 86% లైక్స్ 14% డిస్లైక్స్ వచ్చినాయి. సో
మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్, మ్యాక్సిమం కాదు టోటల్ అన్ని క్వశ్చన్స్ చాలా కరెక్ట్గా అడిగారు. సో ఈసారి బిగ్ బాస్ టీమ్ నేను అంటే 3 వీక్స్ నుంచి చూస్తున్నాను. నార్మల్గా ఇదివరకు ప్రతి సీజన్లో బయట ఉన్నది ఉన్నట్టు అడిగేవాళ్ళు కాదు, ఒక్కొక్కసారి బయట ఉన్నదానికి ఆపోజిట్గా కూడా బిహేవ్ చేసేవాళ్ళు. బట్ ఈసారి ఎందుకో బయట ఉన్నది ఉన్నట్టే వాళ్ళకి హింట్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ హోస్టింగ్ కూడా ఉన్నది ఉన్నట్టే చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు కరెక్ట్గానే అనిపించాయి. అండ్ వాళ్ళ గేమ్ మార్చుకోవడానికి, సీజన్ బెటర్ అవ్వడానికి స్టెప్స్ బాగా తీసుకున్నారు అనిపించింది. సో రితు గారు అయితే హర్ట్ అయ్యారండి, శ్రీజ గారు అలా అన్నందుకు, తన కంటెంట్ కోసం చేస్తుంది అనే మాట అన్నందుకు. సో ఇంకా తర్వాత ఎవరెవరికైతే ఫ్యామిలీ నుంచి ఈ మెసేజెస్ వచ్చాయో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్స్ అని చెప్పారు. వాళ్ళ హరీష్ గారికి, రితు గారికి, రాము గారికి, డీమన్ పవన్ గారికి, సంజన గారికి టాస్క్ పెట్టారు. టాస్క్ ఏంటంటే టీవీలో ఒక వస్తువు డిస్ప్లే అయ్యిద్ది, ఆ వస్తువు హౌస్లో ఎక్కడుంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ బాస్కెట్లో వేసుకోవాలి. సో ఇది కొంచెం ఈజీ టాస్క్ అనిపించింది. సో ఇందులో డీమన్ పవన్ గెలుస్తాడండి, మళ్ళీ కెప్టెన్ తనే అవుతాడు. ఇది నిన్న ఎపిసోడ్లో మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పాను ఒక 10 minutesలో. సో బాగానే మంచి ఎపిసోడ్ పడింది. మోస్ట్లీ ఫస్ట్ వీక్ నుంచే ఈ వీక్ అయితే బయట ఎలా వెళ్తుందో అదే కంటెస్టెంట్స్కి చెప్పి వాళ్ళ గేమ్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ సీజన్స్లో వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ సీజన్కి ఆర్ ఎపిసోడ్కి ఎవరిని ఎలా అంటే బాగుంటుందో అవి క్యాలిక్యులేషన్స్ వేసుకొని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా అనిపించలేదు. యాజ్ ఇట్ ఈస్ బయట వాళ్ళకి ఏది నెగిటివ్ ఉందో అదే చెప్తున్నారు. సో ఇది నిన్న ఎపిసోడ్ అయితే. ఇంక ఇవాళ మండే ఎపిసోడ్కి వస్తే స్టార్టింగే ఈ దొంగతనం చేశారు కదా సంజన గారు, దివ్య గారి బట్టలు అన్నీ దాచేసి దొంగతనం చేశారు కదా, దానికి పనిష్మెంట్ ఇస్తానని చెప్పి డీమన్ పవన్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ సంజన గారు హర్ట్ అవుతారు, అంటే నేను జైల్లో వేస్తాననే పనిష్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది డీమన్ పవన్ అండ్ సంజన గారికి. ఇక్కడ పవన్ ఏమంటాడంటే, నాకు మీరు ఎలా జైల్లో వేస్తారు, ఇది కెప్టెన్ కాదు, బిగ్ బాస్ చెప్తే జైల్లో వేయాలని శ్రీజ గారు అంటారు. సేమ్ సంజన గారు కూడా అంటారు. సో ఇక్కడ దీనికి డీమన్ పవన్ ఏమంటారంటే, నేను కెప్టెన్ కాబట్టి నేను కెప్టెన్గా ఆ కాల్ తీసుకోవచ్చు, నాకు ఆ రైట్ ఉంది, బట్ అది కూడా నేనేం చేయట్లేదు, అందరితో డిస్కస్ చేసి అది నా ఒపీనియన్, ఇది పనిష్మెంట్ అనుకుంటున్నా అని చెప్పి నేను అంటున్నాను అన్నట్టు అంటారు. బట్ ఇలా చెప్పలేదు, తను వర్డ్ ఫ్రేమింగ్ కొంచెం ఎలా చెప్తారంటే, అంటే తన ఉద్దేశం ఇదే, బట్ తనకు కన్వే చేయడం రాక, నేను కెప్టెన్ కాబట్టి నేను ఇలా చేసే అవకాశం కూడా ఉంది, నేను కెప్టెన్ కాబట్టి నాకు జైల్లో వేయచ్చు ఇలా డిస్కషన్ పెట్టకుండా కూడా అన్నట్టు మాట్లాడతాడనమాట. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు నాతో లేరు, సంజన గారు వీళ్ళందరూ ఎవరు నా పక్కన లేరు, మీరు వేయండి ఇప్పుడు జైల్లో చూద్దాం అన్నట్టు మాట్లాడతారు. అంటే ఏంటి, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తానా నీ ఉద్దేశం? నేను అట్లా అనలేదు, నేను ఆ కాల్ తీసుకోవచ్చు అన్నట్టు అంటున్నాను, ఇప్పుడు మాటలు చేంజ్ చేయొద్దంటారు సంజన గారేమో. బట్ నాకైతే అనిపించింది తన ఉద్దేశం నేను ఇలా ఈ డిస్కషన్ పెట్టకుండా కూడా డైరెక్ట్ కాల్ తీసుకునే రైట్ కూడా నాకు ఉంది, బట్ స్టిల్ ఇదంతా పెట్టానన్న వేలో మాట్లాడటానికి ట్రై చేస్తాడు. బట్ తనకు కన్వే చేయడం రాక, ఆర్ సంజన గారు కొంచెం దాన్ని పెద్ద ఇష్యూ చేయడానికి ట్రై చేశారా అనేది ఒక డౌట్ కూడా వచ్చింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కెప్టెన్కి జైల్లో వేసే డెసిషన్ తీసుకునేది ఉందా లేదా అంటే మనకు తెలీదు, తీసుకోవచ్చు, ఏముంది, కెప్టెన్కి జైల్ యాక్సెస్ కూడా ఉన్నప్పుడు. నాకేమనిపించింది అంటే, ఓకే జైల్లో అంటే వాళ్ళని ఏమి సీజన్ మొత్తం పెట్టరు, 1-2 days పెడతారేమో మేబీ. సో జైల్లో పెట్టి ఒకవేళ అది కెప్టెన్ చేయకూడదు అంటే బిగ్ బాసే ఆపుతారు, మీరు పెట్టకూడదు అన్నట్టు సంథింగ్. సో తను తీసుకోవచ్చు ఆ కాల్ అనిపించింది నాకు. ఇక్కడ ఎవరు సంజన గారు, పవన్ చాలా రాంగ్ మాట్లాడుతున్నాడు, ఓవర్ చేశాడు, అమ్మాయిల కేటగిరీ కాదు కదా, అమ్మని కదా, ఇది నాకు నచ్చలేదా అండి. అంటే ఓకే తనకి పవన్
చేసింది రాంగ్ అనిపించి ఉండొచ్చు. అంటే తను ఎలాగా డిసైడ్ అవుతాడు, తను జైల్లో వేయచ్చు, బిగ్ బాస్ కదా అవ్వాలి, ఓకే ఇది ఫైన్. ఆర్ తను కొంతమందికి ఫేవర్గా ఉంటున్నాడు, తనకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఫేవర్గా ఉంటున్నాడు, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ అమ్మాయిల కేటగిరీ కాదు, అమ్మని కదా. తర్వాత కూడా ఎపిసోడ్లో నా ఏజ్ అది కాదు కదా, నేను అంటే అమ్మాయిని కాదు కదా, తను వచ్చి తక్కువ ఏజ్ వాళ్ళైతే క్లోజ్గా ఉంటాడు అన్న వేలో మాట్లాడారు. అది చాలా రాంగ్ అనిపించింది నాకు. సో ఇక్కడ సంజన గారి మిస్టేక్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే ఫ్లోరా గారితో సంజన గారు అంటే నీ కప్ ఇవ్వు వాష్ చేస్తా అట్లా అంటే ఫ్లోరా గారు లేదు లేదు నేనే తీసుకుంటా వాష్ చేస్తా అని తీసుకుంటారు. అప్పుడు సంజన గారు లేదు నిన్న కూడా నువ్వే వాష్ చేసావు అన్నట్టు అంటే లేదు పర్లేదు అన్నట్టు తీసుకుంటారు ఫ్లోరా గారు. ఓకే ఫైన్ నేను నైట్కి నేనే వాష్ చేస్తాను ఇది కూడా అన్నట్టు సంజన గారు అంటారు. ఇది బయట నుంచి తనుజ గారు, హరీష్ గారు అండ్ రితు గారు చూస్తూ ఉంటారనమాట. ఇంకా యూ క్యాన్ బీ ఫ్రెండ్లీ బట్ యూ కాన్ బీ లైక్ అసిస్టెంట్ అన్నట్టు రితు గారు అంటారు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే లైక్ ఫ్లోరా గారు ఎందుకు సంజన గారు చెప్పినవన్నీ చేస్తున్నారు. లైక్ తనుజ గారు ఏమంటారంటే ఫ్లోరమ్మ నువ్వు అది నాకు కొంచెం కాఫీ పెట్టివ్వు, ఆర్ ఫ్లోరమ్మ నాకు కొంచెం ఇది చేసేవు అది చేసేవు, ఇట్లా అడగగానే ఆమె చేసేస్తున్నారు అన్నట్టు అంటారు. హరీష్ గారు అయితే సరెండర్ అయిపోయారా సబ్మిసివ్ అయిపోయారా నాకు అర్థం కాలేదు అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే నాకు అంటే ఇప్పుడు కాదు కానివ్వండి, ఇప్పుడు ఆల్రెడీ సంజన గారు అంటారు నేను వాష్ చేస్తానే అంటారు. ఈ సిచ్యువేషన్లో నాకేం అనిపించలేదు. బట్ ఇంతకుముందు 1-2 సార్లు అట్లా అనిపించింది. లైక్ సంజన గారు కొంచెం ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆమెకి కొంచెం ఎక్స్ట్రా రెస్పెక్ట్ అనేది ఇస్తారు, కొంచెం కొంచెం పెద్దవారు కాబట్టి కంపేర్ చేసుకుంటే ఉన్న వాళ్ళతో. అండ్ కొంచెం సెలబ్రిటీ వైస్లో కూడా కొంచెం మేబీ ఎక్కువ స్టేటస్ ఆర్ మేబీ ఉన్నది. ఆర్ అండ్ ఒక 5 months బేబీ మదర్, 2 kidsకి మదర్ ఆర్ 5 months బేబీకి మదర్ కాబట్టి కొంచెం కేర్ అనేది తీసుకోవాలి. తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆవిడకి కొంచెం ఏదన్నా ఫుడ్ విషయంలో కానివ్వండి కొంచెం లిబర్టీ అనేది ఇస్తున్నారు. సో అది సంజన గారు ఆ లిబర్టీ కూడా తీసుకుంటున్నారు, కొంచెం ఎక్స్ట్రా లిబర్టీయే తీసుకుంటున్నారని నాకు అనిపించింది. బట్ ఇవాళ సిచ్యువేషన్లో నాకు అలా అంత అనిపించలేదు. ఎందుకంటే ఫ్లోరా గారికి ప్రాబ్లం ఉంటే మేబీ ఆమె చెప్పేసి ఉంటే అయిపోయింది. ఫ్లోరా గారే చేస్తున్నారంటే అది ఇవాళ చూసిన సిచ్యువేషన్లో ఈవినింగ్ నేను కడుగుతా అని సంజన గారు కూడా అంటారు. సో వాళ్ళిద్దరికి లేనిది వీళ్ళు కమెంట్స్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. బట్ నాకు ఇది ఇప్పుడు అనిపించలే, బట్ ఇది వరకు అనిపించింది కొంచెం సంజన గారి ఎక్స్ట్రా లిబర్టీ తీసుకుంటున్నారు ఆర్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ వేరే వాళ్ళకి అప్పచెప్తున్నారు అని. బట్ దానిలో కూడా చూసుకుంటే మనం తనుజ గారు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ గొడవ ఎందుకు అయింది, రాము గారిని అడగమంటం వల్లే కదా, అందరినీ కాఫీ తాగుతారో లేదో అడిగిరా, అది యాక్చువల్లీ తనుజ గారి జాబ్, బట్ రాము గారికి ఇచ్చి చేయమన్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మనం కమెంట్ చేయకూడదేమో అనిపించింది ఫ్లోరా గారు అండ్ సంజన గారు, దట్ టు మనం అదే పని చేసినప్పుడు. సో ఇది నా ఒపీనియన్ దీని మీద. ఇక్కడ సంజన గారు హరీష్ గారు కొంచెం మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారండి. మనకు చూపించిన దానిలో అయితే సంజన గారే ఫస్ట్ వచ్చి హరీష్ గారితో మాట్లాడతారు. సో నాకు ఏం లేదండి, మనకి ఫస్ట్ వీక్లో అది బాగున్నాము, లైక్ మన ఇద్దరికి మంచి ర్యాప్ కూడా కుదిరింది. బట్ తర్వాత ఇలా అయిపోయింది, బెటర్ మనం మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడతారు. ఇక్కడ యాక్చువల్లీ నాకేమనిపించిందంటే కిచెన్లో దివ్య గారితో సంజన గారికి గొడవ అవుతుంది అండ్ తను హరీష్ గారే బెటర్ అని ఫీల్ అవుతారు సంజన గారు. సో అందుకని హరీష్ గారితో ఏమన్నా కాంప్రమైజ్ అయ్యారా అని చిన్న డౌట్ వచ్చింది. ఇక్కడ ఏమంటారంటే కొత్త అమ్మాయి మరీ ఓవర్ చేస్తుంది సంజన గారు ఇమాన్యువల్తో అంటారు. నిన్న తప్పు చేసిన వాళ్ళు అది ఎప్పుడో అయిపోయింది, అంటే లైక్ అది థర్స్డేనో ఏమో జరిగిందండి, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు మళ్ళీ,
మ్, నన్ను 3rd నుంచి 15 చేసేస్తారు. డీమన్ పవన్ అంటుంది, ఇక్కడ డీమన్ పవన్ అంటున్నారు. అంటే తను అమ్మాయిలని ఒకలా చూస్తారు ఆర్ ఇలా ఒకలా చూస్తారు, తన మాట వింటే 3rd నుంచి నేను 15కి వెళ్ళిపోతా అన్నట్టు అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ తనూజ గారిని అడుగుతారు సంజన గారు, పోపు నేను వేసుకుంటానంటే ఇవి రేషన్ అవి లేవు, వెల్లుల్లి అవి ఏం లేవు అంటే, లేదు నేను జస్ట్ పప్పులు వేసుకుంటాను అంతే అంటే, పప్పులు కొంచెం కారం వేసుకుంటా అన్నట్టు అంటారు. సో దానికి ఓకే యూ కెన్ గో ఫర్ ఇట్ అంటారు తనూజ గారు. ఇక్కడ యూ కెన్ గో ఫర్ ఇట్ అని తనూజ గారే అంటారు. సో నెక్స్ట్ తనూజ గారు అరుస్తారు అనమాట సంజన గారి మీద. సో అక్కడ నాకు తనూజ గారిదే మిస్టేక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ యూ కెన్ గో ఫర్ ఇట్ అన్నారు. సో ఆమె పర్మిషన్ తీసుకొని వెళ్ళారు కాబట్టి ఓకే, ఆమెకి తనూజ గారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే తను కామ్గా చెప్పాల్సింది అనిపించింది. బట్ ఇక్కడ తనే పర్మిషన్ ఇచ్చి తర్వాత తనే మళ్ళీ అరవడం కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే రేషన్ లేదు అంటున్నారు. తర్వాత మనకి బిగ్ బాస్ టీము రేషన్ ఫోటో చూపిస్తారు, సంజన గారు మాట్లాడుతూ ఉంటారు రేషన్ అంతంత ఉంది, రైస్ కూడా 3 kgs ఉంది, సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఆ కిచెన్లో ఒక ఫుటేజ్ చూపిస్తారు. సో ఫుటేజ్ చూపిస్తున్నారు అంటే నాకు సంజన గారు చెప్పింది కరెక్టేనేమో. సో తనూజ గారు నిజంగానే ఓవర్ స్ట్రిక్ట్గా ఏమన్నా ఉంటున్నారో రేషన్ విషయంలో అన్నట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ ఏమైందంటే ఓకే పప్పు ఒకటే అనగానే యూ కెన్ గో ఫర్ ఇట్ అని తనూజ గారు అనగానే ఇంకా కిచెన్లోకి వెళ్ళి అడుగుతారు డీమన్ పవన్ అండ్ ఇంకా దివ్య గారిని. అడగరు, డైరెక్ట్ తను ఏదో పొయ్యి మీద ఏదో పెట్టుకుంటారు. అప్పుడు డీమన్ పవనే అడుగుతారు ఏమైంది ఏంటంటే, ఇలా పోపు కావాలి నాకు అంటే, అది మధ్యాహ్నం అయినా చేయొచ్చా అన్నట్టు అడుగుతారు డీమన్ పవన్. అంటే మేము ఇప్పుడు రెడీ అవ్వడానికి వెళ్ళాలి, సో అంటే దానికి ఓకే నేను శ్రీజాతో చేయించుకుంటా అన్నట్టు అంటారు సంజన గారు. తర్వాత నేను ఒకసారి మానిటర్తో మాట్లాడాలని దివ్య గారు అంటారు. దివ్య గారు ఏమంటారు, నేను ఏదన్నా కరెక్షన్స్ ఉంటే చేస్తాను, నేను మామూలుగా కుకింగ్ చేస్తున్నాను, చేశాక ఒకవేళ స్పైస్ ఎక్కువ కావాలన్నా ఆర్ మీకు యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్ బట్టి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేస్తాను, బట్ డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి పొయ్యి మీద ఏదో పెట్టేసుకొని నేను శ్రీజ చేయించుకుంటా ఇట్లా అంటే నాకు కుదరదు అన్నట్టు దివ్య గారు చెప్తారు తనూజ గారికి సంజన గారి మీద. దెన్ తనూజ గారు కొంచెం ఇక్కడ రూడ్గా మాట్లాడతారు సంజన గారితో. ఇది నాకు నార్మల్గా చెప్పుండొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రాబ్లం ఉందో లేదో పక్కన పెడితే డిస్కషన్ని కొంచెం రూడ్ వే తీసుకెళ్ళింది నాకు తనూజ గారే అనిపించారు. సో ఇక్కడ ఏమనిపించిందంటే నాకు సంజన గారు చెప్తారు, నేను నీ పర్మిషన్ అడిగే వచ్చా కదా, వీళ్ళు మేము రెడీ అవ్వాలన్నారు, అందుకని నేనే ఇలా శ్రీజతో చేర్చుకుంటా అట్లా అన్నాను. అదంటే తనుజ గారు ఏమంటారంటే అసలు రేషనే లేదు కదా అన్నట్టు అంటారు. రేషన్ ఎందుకు లేదు అని అవి తీసి చూపిస్తారు సంజన గారు. ఇప్పుడు పోపుకి సమ్ పప్పులు అవి కావాలి, ఆ పప్పుల ప్యాకెట్లు తీసి చూపిస్తారు. చూపిస్తే అవి సరే మీరే చేసుకోండి అని ఆ ప్యాకెట్స్ని తీసి కొంచెం విసిరేసినట్టు పెడతారు పక్కన. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ విసిరేసినట్టు పెడతారు అనే ఒక చిన్న డీటెయిల్ కూడా ఎందుకు చెప్తున్నానంటే తర్వాత తనుజ గారు నేను విసిరేయలేదంటారు, సో అందుకని చెప్తున్నా. సో ఇక్కడ విసిరేసినట్టే పెడతారు. దీనికి సంజన గారు హర్ట్ అయ్యి నాకు అసలు ఫుడ్డే వద్దు, నేను బయట టెనెంట్స్ది తింటానని చెప్పి వెళ్తారు. ఇక్కడ డీమన్ పవన్ టెనెంట్స్ ఎలా తింటారు, మీకంటూ ఒక ఫుడ్ ఎలకేట్ అయింది, మీరు అదే తినాలి అన్నట్టు అంటారు. సో ఇది కరెక్ట్ పాయింటే, బట్ అది ఎలా ఉంటుందంటే బెదిరించినట్టుగా ఉంటుంది, బట్ స్టిల్ అది కరెక్ట్ పాయింటే. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటో కూడా డీమన్ పవన్ చెప్తారు, ఏంటి ఇలా ప్రతిసారి అందరూ హర్ట్ అయినప్పుడల్లా మేము టెనెంట్స్ దగ్గర వెళ్ళి తింటామంటే కుదరదు కదా, అందుకనే అలా అన్నాను. ఇప్పుడు నేను ఒప్పుకుంటే మళ్ళీ తర్వాత అందరు ఇలానే చేస్తారు, అందుకని ఇలా అన్నట్టు చెప్తారు. ఇంకా తర్వాత సంజన గారు మాట వినరనమాట. ఇంకా బయటకు వెళ్ళి టెనెంట్స్ దగ్గర కూర్చున్నప్పుడు హరీష్ గారు బాధపడకండి, నేను ఉన్నాను మీతో, మీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తే చెప్పండి అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ
నెక్స్ట్ వాళ్ళ టెనెంట్స్ ఫుడ్ ఇస్తానికి పెడతానికి చూస్తారు. సంజన గారు లేదండి నేను కొంచెం ఐ మీన్ తర్వాత తింటా అన్నట్టు అంటారనమాట. కొంచెం బాధపడుతూ ఉంటారు. లేదు ఫుడ్ దగ్గర చూపించకండి అని ఇక్కడ హరీష్ గారు. సో కొంచెం మళ్ళీ సెట్ అవుతుందా అనిపించింది హరీష్ గారు అండ్ సంజన గారు బాండ్. సో ఇంకా తర్వాత ఇక్కడ తనూజ గారు, మనం 9 మందిలో ఒక్కళ్ళు కూడా ఇది స్పైసీ కావాలి, ఇది అలా చేయండి, ఇది ఇలా చేయండి అని మనం అడగట్లేదు. ఆ ఒక్కటే అంత సీన్ క్రియేట్ చేస్తున్నారు, అంత చేయక్కర్లేదు అన్నట్టు అంటారు. ఆమెకి ఏదన్నా కావాలనుకోండి, అది కుదిరేదైతే ఐ మీన్ ఆమె అడిగింది అది కుదురుతుంది చేయడానికి అంటే చేయండి. అది కుదరదు, ఎందుకు కుదరదు, ఇది సంథింగ్ ఈ రేషన్ లేదు ఆర్ ఇది అయిపోయింది మళ్ళీ వచ్చేదాకా కుదరదు, సంథింగ్ ఏదో ఒక రీజన్ ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు ఒక మానిటర్ పొజిషన్లో ఉన్నారు, ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయాలి. ఆబ్వియస్లీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది రిక్వైర్మెంట్. ఇక్కడ ఓకే 8 మంది ఏం రిక్వైర్మెంట్స్ పెట్టట్లేదు అంటే అది మీ లక్. ఒకళ్ళు ఎవరో ఏదో రిక్వైర్మెంట్ పెడుతున్నారు. ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు మీరు అది చేయగలిగితే చేయాలి, చేయలేనప్పుడు ఎందుకు చేయలేరో చెప్పగలగాలి. సో ఇక్కడ నాకు అలా అనిపించింది. ఇక్కడ సంజన గారు రితువో తనుజానో శ్రీజానో దివ్యానో అడిగితే నువ్వు చేస్తావు, నేను కాబట్టి నో చెప్తున్నావు, నా వయసే తప్పైపోయిందా, నేను అమ్మాయిని కాదు కదా అమ్మని కదా అన్నట్టు ఇలా మాట్లాడతారు. ఇదైతే నాకు సంజన గారి నుంచి నచ్చలేదండి ఇలాంటి మాటలు. ఇలా అన్నా బాగుండేది అనిపించింది. నీ క్లోజ్ ఉన్న వాళ్ళకి నువ్వు పార్షియల్గా ఉంటావు, క్లోజ్ కాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అన్నా బాగుంటుంది. వయసు నువ్వు అమ్మాయిల చుట్టూ తిరుగుతావు, కొంచెం నాకు అది నచ్చలేదు ఎందుకో. సో ఇక్కడ నెక్స్ట్ అయితే ఇమ్యూనిటీ టాస్క్ అంట. నెక్స్ట్ నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందడానికి ఇదేమన్నా ఎవరిని సేవ్ చేయడానికి టాస్క్ అనుకున్నా నేను. అంటే ఎయిదర్ ఫ్లోరా గారినా రితు గారినా. ఫ్లోరా గారిని సేవ్ చేసి బిగ్ బాస్ టీమ్కి కూడా ఏం ఉపయోగం లేదేమో, మేబీ రితు గారిని సేవ్ చేయడానికి పెట్టారో మరి. సో ఇక్కడ ఏమన్నారంటే ఇమ్యూనిటీ టాస్క్ ఉంటుంది, ఇద్దరు కలిపి ఒక్కొక్క టీమ్ 6 టీమ్స్ మొత్తం. సో 2 టీమ్స్కి ఒక్కొక్కసారి టాస్క్ జరిగిద్ది. టాస్క్ ఏంటంటే అదొక స్లోప్ లాగా ఉంటుందండి. అంటే అదే మనం అది ఎక్కుతా వెళ్ళాలి, పైకి ఎక్కుతా వెళ్తే అది స్ట్రెయిట్గా కాకుండా స్లాంట్గా ఉంటుంది, అదే డయాగ్నల్గా ఉంటుంది. దాని మీద పైకి ఎక్కుకుంటూ వెళ్ళి పైన 3 స్టార్లు పెడతారు. ఆ స్టార్లలో 3 కనీసం 2 తీసుకోగలగాలి. బట్ తీసుకునే ముందు ఆ స్టార్స్ తీసుకునే ముందు మనం పైకి ఎక్కుతా వెళ్తాం కదా, ఆ ఎక్కుతా వెళ్ళేదానికి బాక్సెస్ ఉంటాయి. బాక్సెస్ మీద పైన ఎక్కుతా నడుస్తాము. ఆ నడిచేది ఏంటంటే థర్మాకోల్తోనో దేనితోనో పెట్టారు. అది మనం ప్రతి బాక్సు పంచి చేయాలి, అంటే పగలగొట్టాలి. ఏదన్నా బాక్స్ పగలగొట్టకుండా ముందే స్టార్ తీసుకుంటే ఫౌల్ చేసినట్టు. సో అన్నీ ఉన్న బాక్సెస్ అన్నీ పగలగొట్టి పైన స్టార్ తీసుకోవాలి. అంటే అది జస్ట్ బ్రేక్ అయితే చాలు, మొత్తం బాక్స్ అంతా విరిగిపోయినా పర్లా, జస్ట్ 1 చిన్న బ్రేక్ అన్నా రావాలి. సో ప్రతి బాక్స్ పగలగొట్టుకుంటూ వెళ్ళి మినిమం 2 స్టార్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ఏమైందంటే సంజన గారు ఇమాన్యువల్ ఒక టీము అండ్ సుమన్ గారు దివ్య గారు ఒక టీము. ఇక్కడ కొంచెం ఇమాన్యువల్ ఏం చేస్తారంటే దివ్య గారిని ఆపుతారు. ఈలోపు సంజన గారిని వెళ్ళి స్టార్ తీసుకోమంటారు. ఇక్కడ సుమన్ గారు ముందెళ్తారు సంజన గారి కన్నా. సో 2 స్టార్లు సుమన్ గారు దివ్య గారు తీసుకుంటారు, 2 స్టార్లు వీళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ సంజన గారు, నాకు హరీష్ గారే బెటర్ అనిపిస్తున్నారు, ఆయనని మనం చాలా డెలికేట్గా డీల్ చేయాలి, బట్ అలా డీల్ చేస్తే ఆయన మాట వింటారు. కాకపోతే చిన్న పిల్లోడ్లాగా, అందులో కూడా కొంచెం మొండితనం ఎక్కువ, స్టబ్బర్న్ కిడ్ అన్నట్టు అంటారు అనమాట. సో తర్వాత మళ్ళీ ఇంకో టీం ఎవరంటే ఫ్లోరా గారు అండ్ హరీష్ గారు ఒక టీము, తనూజ గారు భరణి గారు ఒక టీము. ఈ 2 టీమ్స్ ఏం చేస్తారంటే తనూజ గారు భరణి గారు స్టార్లు అయితే 2 స్టార్లు తీస్తారు, బట్ బాక్స్ బ్రేక్ అవ్వదు, ఒకటి చూసుకోవాలి. అది సేమ్ ఫ్లోరా గారు హరీష్ గారు కూడా ఇద్దరు ఫౌల్ చేశారని విన్నర్ ఎవరు కాదు అంటారు డీమన్ పవన్.
నెక్స్ట్ రీతు పవన్ శ్రీజ రామ్. ఇక్కడ రీతు పవన్ తీస్తారు, బట్ సేమ్ ఇద్దరు బాక్స్ బ్రేక్ అయింది చూసుకోకుండా స్టార్స్ తీస్తారు, రీతు అండ్ పవన్ కూడా. సో ఇక్కడ శ్రీజ అండ్ రామ్ కూడా అంతే, ఇద్దరు ఫౌల్ చేశారు, ఇద్దరు విన్నర్ కాదని చెప్పి ఇక్కడ వీళ్ళ నలుగురు, ఐ మీన్ 4 టీంలు సెలెక్ట్ అవ్వాల. సో నెక్స్ట్ ఇక్కడ సంజన గారు ఏంటంటే, నాకు కిచెన్ మానిటర్ ఆర్ కిచెన్లో కుక్ చేసే వాళ్ళు నాకు వద్దు, వాళ్ళు ఉంటే నేను తినను అంటారు. అంటే దివ్య గారు వండితే ఆర్ తనూజ గారు మానిటరింగ్ ఉంటే. ఇక్కడ ఫస్ట్ ఏమో రితు గారు వస్తారు, ఇంకా ఇంతకుముందు హరీష్ గారు ఉంటేనేమో అందరూ కలిసి ఆయన్ని తీసేయాలన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఆయన్ని తీసేసి దివ్య గారిని పెడితే ఇప్పుడు మళ్ళీ హరీష్ గారు కావాలంటున్నారని రితు గారు అంటారు. అందరూ అనుకున్నది నిజమే హరీష్ గారిని తీసేయాలని, బట్ అది ఎప్పుడు జరిగిద్ది డిస్కషన్, బాటిల్ ఇష్యూ అయినప్పుడు లాస్ట్ మండేనా ఎప్పుడు అయింది డిస్కషన్. బట్ అలా అనుకున్నా కానీ తీసేయలేదు. తీసేసింది ఎప్పుడు, మొన్న సాటర్డే ఎపిసోడ్లో హరీష్ గారు నా ఫింగర్ కట్ అయింది, నేను ఇంకా కుక్ చేయను అని సంజన గారు హైజీన్ విషయం ఎత్తుతారు. హైజీన్గా చేయట్లేదు, ఆయన ఒకే షర్ట్ 2-3 రోజులు వేసుకుని చేస్తున్నారు అనే పాయింట్ వచ్చినప్పుడు హరీష్ గారే నేను చెయ్యను అంటారు. సో అందుకని తీసేశారు. రితు గారు అన్నట్టు వీళ్ళందరూ ఓనర్స్ అనుకొని తీసేయలేదు. సో ఇది పాయింట్ వ్యాలిడ్ కాదనిపించింది నాకు. ఇక్కడ సంజన గారు ఏమంటారంటే, నేను ఎలాగా వాళ్ళు తనూజ గారు ఇలా ప్యాకెట్స్ విసిరేశారు, నాకు అది అసలు నచ్చలేదు, అదేదో భిక్ష వేసినట్టు ఉంది నాకు అంటే, తనూజ గారు నేను విసిరేయలేదు అంటారు, బట్ అది విసిరేసినట్టే అనిపించింది నాకు చూసినప్పుడు. సో నాకైతే మానిటర్ చేంజ్ కావాలన్నట్టు అడుగుతారు. ఇంకా ఇక్కడ ఏమంటారంటే, తనూజ గారికి ఎవరెవరికి ఓకే అంటే, బర్నీ గారు నాకు ఓకే అంటారు, రితు గారు నాకు ఓకే అంటారు. ఇమాన్యువల్ ఏమంటారంటే, నాకు తనూజ ఓకే కానీ కొంచెం ఫుడ్ దగ్గర గట్టిగా అరిచి చొప్పద్దు అంటారు. అది తనూజ గారు చేస్తున్నారు, కొంచెం ఇరిటేట్ అయితే అవుతున్నారు కొన్ని విషయాల్లో. సో కొంచెం కామ్గా హ్యాండిల్ చేయొచ్చు కొన్ని విషయాలు, బట్ ఇదైతే జరుగుతుంది. సో మానిటర్ చేంజ్ అవ్వాలని సంజన గారు అంటే, డీమన్ పవన్ ఏం చేస్తాడు, సరే మీరే అవ్వండి ఫుడ్ మానిటర్ అని అంటారు. లేదు నేను తీసుకోనంటే, సరే సంజన గారు ఫుడ్ మానిటర్గా ఎవరెవరికి ఓకే అంటే, డీమన్ పవన్ నాకు ఓకే అండ్ తనే ఉండాలనుకుంటున్నాను అన్నాడు డీమన్ పవన్. నెక్స్ట్ మీలో ఎవరికి ఓకే అంటే, బర్నీ గారు ఓకే అంటారు, రితు గారు ఓకే అంటారు, ఫ్లోరా గారు ఓకే అంటారు. సో ఇంకా సంజన గారికి ఇస్తారు. ఇక్కడ డీమన్ పవన్ నాకు కొంచెం ఓకే స్మార్ట్గా అనిపించారనమాట. ఆమె గోల్ చేస్తున్నారు కాబట్టి ఆమెకే ఇచ్చారు, చూద్దాం ఎట్లా చేస్తారో. ఇక్కడ 4 టీమ్స్ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకో 2 మీరే సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ సుమన్ గారికి అండ్ దివ్య నిఖిత గారికి ఛాన్స్ ఇస్తే, మనం స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకోవద్దు అని దివ్య గారు అంటారు. అది ఫైన్, కరెక్టే అనిపించింది. స్ట్రాంగ్ ప్లేయర్ని తీసుకోవద్దు అని తనూజ గారిని ఫ్లోరా గారిని తీసుకుంటారు. తనూజ గారేమో ఏడుస్తారు ఆ ఫుడ్ మానిటర్ విషయంలో జరిగిన దానికి. నెక్స్ట్ ఇంకా ఈ గేమ్ సెకండ్ లెవెల్కి వెళ్తుంది. సెకండ్ లెవెల్కి వెళ్తే ఈ గేమ్ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ అండి. వాళ్ళు ముందు ఒక బ్రిడ్జ్ లాగా కడతారు, ఆ బ్రిడ్జ్ కట్టిన దానిలో సగమే కట్టు ఉంటుంది ఆ బ్రిడ్జ్, మిగిలిన సగం కట్టడానికి వేరే హౌస్మేట్స్ హెల్ప్ చేయాలి. ఆ వేరే హౌస్మేట్స్ ఎవరు హెల్ప్ చేయాలో, అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలో ఆ సెలెక్ట్ చేసే మనిషిని వీళ్ళు చెప్పాలి. అదే వీళ్ళ నలుగురు, దివ్య గారు, సుమన్ గారు, తనూజ గారు, ఫ్లోరా గారు, అంటే వీళ్ళు ఎవరో ఒకరిని చెప్పాలి. ఎవరో ఒకరి పేరు చెప్తే ఆ పేరు చెప్పిన వాళ్ళు ఆ బ్రిడ్జ్ ఎవరికి ఫుల్గా కడతారో వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ సుమన్ గారు, దివ్య గారు, తనుజ అండ్ ఫ్లోరా గారు కెప్టెన్ని సెలెక్ట్ చేస్తారు, అంటే డీమన్ పవన్ని. డీమన్ పవన్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఎవరిని కట్టాలో సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ అయితే ఇమాన్యువల్ని సెలెక్ట్ చేస్తాడు. ఇమాన్యువల్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ చెప్పమంటే ఫ్లోరా గారు ఏమంటారంటే,
అదే ఎవరికి వాళ్ళు మాకు కావాలి అని అడుగుతారు. సో ఇమాన్యువల్ ఏంటంటే, ఫ్లోరా గారు మీకు ఆల్రెడీ లాస్ట్ వీకే వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని సెలెక్ట్ చేయట్లే అంటారు. అండ్ సుమన్ అండ్ దివ్య గారిలో సుమన్ గారు నాకు టాస్క్స్ ఎక్కువ పెట్టారు, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారనిపించింది ఇందాక స్టార్స్ తీసుకునే దానిలో. అక్కడ దివ్య గారు డిఫెండ్ చేసుకుంటారు, నేను కూడా పెట్టాను, ఆ స్ట్రాటజీ చెప్పిందే నేను, ఇద్దరివి ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటేనే కదా గెలిచేది అన్నట్టు డిఫెండ్ చేసుకుంటారు. బాగానే డిఫెండ్ చేసుకున్నారు. సో బట్ స్టిల్ నాకైతే సుమన్ గారి ఎఫర్ట్స్ ఎక్కువ కనిపించినాయి అన్నట్టు అంటారు. సో సుమన్ గారికి అండ్ తనుజ గారికి ఇస్తారనమాట ఇమాన్యువల్. నెక్స్ట్ శ్రీజ గారిని పిలుస్తారు, డీమన్ పవన్. శ్రీజ గారు కూడా నువ్వు థర్డ్ వీక్లో వచ్చావు, నీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది, మొన్న మిడ్ వీక్లో కూడా లేవు నువ్వు ఎలిమినేషన్స్లో, సో నిన్ను సెలెక్ట్ చేయను అన్నట్టు అంటారు శ్రీజ గారు. దానికి దివ్య గారు ఏమంటారు, మిడ్ వీక్ నేను వచ్చి 24 hours కూడా అవ్వలేదు, అప్పుడు మిడ్ వీక్లో నేను ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నట్టు. అంటే సరే థర్డ్ వీక్ అయినా వచ్చావు కదా, అది మాకు అన్ఫేరే కదా అన్నట్టు అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను చూసుకుంటా కదా, నేను ఒకవేళ నామినేషన్స్లో ఉంటే నాతో పాటు ఎవరు ఉంటే బెటర్, నేను సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు పెరుగుతాయని చూసుకుంటా కదా అంటే ఇప్పుడు నీ బెనిఫిట్ కోసం నువ్వు చూసుకుంటున్నావా అన్నట్టు అంటారు. అందులో తప్పేముంది అనిపించింది ఒకవేళ చూసుకున్నా. ఇప్పుడు దివ్య గారు కూడా ఇందాక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు తనకన్నా వీక్ ఎవరని చూసుకునే కదా తనుజ గారిని ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు శ్రీజ అది చేస్తే తప్పేముంది అనిపించింది నాకు. సో ఇక్కడ శ్రీజ గారు డైరెక్ట్గా అడ్మిట్ చేయడమే పాజిటివ్ అనిపించింది నాకు. ఎందుకంటే అదొక స్ట్రాటజీ. లోపల అందరూ అదనుకునే బయటకు వేరే రీజన్స్ చెప్తారు ఒక్కొక్కసారి. బయటకు అది చెప్పిన తప్పేముంది అనిపించింది నాకు. ఇప్పుడు నేను ఆ ప్లేస్లో ఉన్నా కానీ, నేను ఇప్పుడు నాకన్నా లీస్ట్ డిజర్వింగ్ ఎవరన్నా ఉన్నారు జనాలకి, ఇప్పుడు నాకన్నా వేరే ఎవరో ఒక పర్సన్ నాకన్నా లీస్ట్ డిజర్వింగ్ అని ఉంది బయట. అలాంటప్పుడు నాతో పాటు వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు బయటకి వెళ్ళేది, ఆర్ జనాలే చెప్తున్నారు వాళ్ళు లీస్ట్ డిజర్వింగ్ నాకన్నా అని. అప్పుడు నేను సేవ్ అవ్వాలి ఉండాలనుకోవడంలో తప్పులేదు కదా, ఆ స్ట్రాటజీలోనే తప్పులేదు అనిపించింది. సో ఇది చెప్తారు రీజన్. సో దివ్య గారికి బ్రిడ్జ్ వేయర్ అనమాట, సేమ్ తనూజ గారికి అండ్ సుమన్ గారికి ఇస్తారు. ఫ్లోరా గారికి ఏమో నేను లాస్ట్ వీక్ ఆల్రెడీ మీకు హెల్ప్ చేశాను ఇమ్యూనిటీ టాస్క్లో అని వీళ్ళిద్దరికి వేయలేదు. నాకు తెలిసి శ్రీజ గారికి అర్థమై ఉంటుందండి, ఫ్లోరా గారిని లాస్ట్ వీక్ సేవ్ చేయడం వల్లే ప్రియా గారు కూడా వెళ్ళిపోయారని. అది అర్థం చేసుకొని ఉంటే బెటర్ వాళ్ళు. నెక్స్ట్ బర్నీ గారిని సెలెక్ట్ చేస్తారు డీమన్ పవన్. ఇక్కడ బర్నీ గారు ఏమంటారంటే, తనుజ గారికి నేను ఫౌల్ చేయడం వల్లే తనకి ఛాన్స్ మిస్ అయింది కాబట్టి తనుజకి నేను బ్రిడ్జ్ చేస్తానని బ్రిడ్జ్ తనకు ఫిల్ చేస్తారు. అండ్ సుమన్ గారికి కూడా ఫిల్ చేస్తారు. సో మోస్ట్లీ అందరూ తనుజ గారికి సుమన్ గారికి ఫిల్ చేస్తారు, వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది. బట్ ఇక్కడ ఇమ్యూనిటీ రాకపోవడమే బెటర్. మనం ఎన్ని వీక్స్ నామినేషన్స్లో ఉంటే అన్ని వీక్స్ అంత బెటర్ ఎవరికైనా సరే. ఇది బేసిక్, ఏ ప్లేయర్ అయినా ఫాలో అవ్వాల్సిన బేసిక్ స్ట్రాటజీ. మినిమం 1 week మనం నామినేషన్స్లో లేకపోతే ఓకే, మినిమం అంటే అది కూడా ఎప్పుడు మనం అప్పుడే గేమ్లోకి వచ్చి, ఇప్పుడు దివ్యనికిత గారిలాగా ఫస్ట్ టైం గేమ్లోకి వచ్చినప్పుడు 1 week ఉండకుండా ఉందామనుకోవడం బెటరే. బట్ సెకండ్ వీక్ నుంచి మనం గేమ్ పర్ఫార్మెన్స్ లేకపోయినా మనం ఎలిమినేట్ అవుతాం అనుకున్నా కానీ ఉండడమే బెటర్. ఎందుకంటే సెకండ్ వీక్కి మన గేమ్ ఏం ఇంప్రూవ్ చేసుకొని, ఆర్ మనకి బయట మనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసుకోకపోతే తర్వాత కూడా కష్టమే. సో సెకండ్ వీక్ నుంచి, గేమ్ స్టార్ట్ అయిన సెకండ్ వీక్ నుంచి నామినేషన్స్లో ఉండడమే బెటర్. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదండి. నా ఒపీనియన్ ఏంటంటే, సంజన గారు అలా అనడం తప్పు డీమన్ పవన్ని. ఇలా నా వయసే తప్ప, నేను అమ్మని కాబట్టి, వాళ్ళందరూ అమ్మాయిలు కాబట్టి తనే అన్నారు, సంజన గారే అన్నారు, రితుని సేవ్ చేయలేదు తను, రితు విషయంలో అన్యాయం చేశారన్నట్టు సంజన గారే అన్నారు. మళ్ళీ రితు గారు, తనుజ గారు, శ్రీజ గారు, దివ్య గారు ఉంటే నువ్వు వాళ్ళ మాట వింటావన్నట్టు అంటున్నారు. అక్కడ తన వర్డ్స్, మేబీ తన ఉద్దేశం నాకు హెల్ప్ చేయట్లేదు ఆర్ నా విషయంలో రూడ్గా ఉంటున్నావు అని చెప్పాలనుకున్నప్పుడు, నువ్వు కొంతమందికి పార్షియల్గా ఉంటున్నావు, కొంతమందికి ఒకలా ఉంటున్నావు అన్న వర్డ్ ఫ్రేమింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఆ విషయంలో అయితే నాకు సంజన గారు తప్పు అనిపించారు. బట్ ఓవరాల్గా తనూజ గారు అయితే కొంచెం ఒక్కొక్కసారి రూడ్గా ఉంటున్నారు.
అండ్ డెమాన్ పవన్ అయితే తనే వచ్చి సారీ కూడా చెప్తాడండి. సో నాకు తనది ఇప్పుడు అనిపించలేదు, బట్ ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఒకసారి సంజన గారితో రూడ్గా బిహేవ్ చేశారు. అది మనసులో పెట్టుకొని సంజన గారు డిమాన్ పవన్ మీద ఇంప్రెషన్ పోయింది అనుకుంటున్నాను నేను ఇదివరకు. ఎందుకంటే ఆమె క్లోజ్గానే ఉండేవారు అతనితో. క్లోజ్ అంటే అట్లీస్ట్ పాజిటివ్ ఒపీనియన్ ఉంది డిమాన్ పవన్ మీద సంజన గారికి. అది అప్పుడు ఇమాన్యువల్ని మీరు ఆర్డర్ చేస్తున్నారు ఏంటి అని ఒక రూడ్గా మాట్లాడతారు డిమాన్ పవన్. అప్పటి నుంచి పోయింది. సో అందుకని ఇలా పెట్టేసుకున్నారు అనిపించింది నాకు ఆయన మీద. బట్ ఇవాళ అయితే సంజన గారు ఇట్లా అనడం తప్ప. అండ్ తనుజ గారు అయితే కొంచెం రూడ్గా బిహేవ్ చేసినట్టు నాకు అనిపించరు. ఇది నా ఒపీనియన్ ఇవాళ ఎపిసోడ్ మీద అయితే. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే మీకేం నచ్చలేదో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.